కాబట్టి మనమంతా సహవాసమునకు పిలువబడ్డాము. ఇంతకీ ఎవరి సహవాసానికి పిలువబడ్డాము? ఆయన తన కుమారుని సహవాసమునకు నిన్ను నన్ను పిలిచాడు. ఎవరి కుమారుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అను దేవుని కుమారుని సహవాసానికి మనం పిలువబడ్డాం. ఎక్కడి నుండి పిలిచినాడు? లోకంలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చినాడు, ప్రత్యేకంగా ఉండడానికి తీసుకొచ్చినాడు. అదే ఆయన సంఘం. ఎవరా సంఘము? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డారు. యేసు ప్రభువు రక్తము చేత పరిశుద్ధపరచబడి దేనికి పిలువబడ్డామట? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. అర్థమైందా? లోకంలో నుండి ప్రత్యేకించబడ్డాం, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, యేసు ప్రభువునందు నమ్మకముంచిన సహోదరులు సహోదరీలు వారందరూ కూడా, అంటే మనము ప్రభువునందు విశ్వసించుట ద్వారా దేవుని సంఘమైనాం. ప్రత్యేకించబడిన నీవే సంఘం. ఇంకా లోకంలోనే ఉన్నవారు మందిరంలో ఉండొచ్చు కానీ వాళ్ళు సంఘం గారు. కానీ వారు పరిశుద్ధపరచబడలే, ప్రభుని నమ్మి జీవితంలో దేవునికి అప్పగించుకోలే, అందును బట్టి వారు సంఘం గారు. ఇంతకీ సంఘము అంటే మనము, ప్రభుని నమ్మిన మనమే సంఘం, పరిశుద్ధపరచబడిన మనమే సంఘం, ప్రత్యేకించబడిన మనమే సంఘం. దేనికి పిలిచినాడు? యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి పిలిచినాడు.